వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే పురస్కరించుకొని విశాఖ రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. మనతో పాటు రెయిన్బో హాస్పిటల్స్ గైనిక్ డాక్టర్స్ అయితే ఉన్నారు. అసలు ఏంటి దీని ప్రధాన ఉద్దేశం, ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు సేఫ్ మదర్హుడ్ డే పురస్కరించుకొని అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మా మదర్స్ ఎవ్వరూ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవ్వరూ కూడా మరి చనిపోకూడదు, చనిపోవడమే కాదు ఎవరు సఫర్ అవ్వకూడదు. సో దానికి వచ్చే కాంప్లికేషన్స్ నుండి ఎవ్వరూ కూడా మరి బాధపడకూడదు. సో దాని గురించే మరి దేశమంతా ఈరోజు నేషనల్ సేఫ్ మదర్హుడ్గా మరి ఆచరిస్తున్నాము. మోర్ దాన్ 40,000 అరౌండ్ 50,000 గైనకాలజిస్ట్ మరి ఈ దినాన్ని మరి ప్లెడ్జ్ తీసుకున్నారు. సో మాకున్న రెస్పాన్సిబిలిటీని బట్టి, మా రోల్ని బట్టి మరి ఎవ్వరికి కూడా, ఏ మదర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాయి శక్తిలా మేము పనిచేస్తాము అన్న ప్లెడ్జ్ మరి దేశం అంతా ఈరోజు గైనకాలజిస్ట్ తీసుకున్న దినము ఇది. మరి ఇప్పటి నుండి మరి మెటర్నల్ డెత్స్ ఇంకా తగ్గాలని మరి ఆశిస్తూ ఉన్నాము. చెప్పండి, సేఫ్ మదర్హుడ్ డే గురించి ఏం చెప్తారు మీరు? సేఫ్ మదర్హుడ్ డే గురించి చెప్పేది ఏంటి అని అంటే కనుక హెల్త్ కేర్ అనేది అందరు మదర్స్కి కూడా యాక్సెసిబుల్గా ఉండాలి అండ్ ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఏ మదర్ కూడా నెగ్లెక్టెడ్గా అవ్వకూడదు. ప్రతి ఒక్కళ్ళు అంటే వైజాగ్లో టాప్ టెరిషరీ కేర్ హాస్పిటల్లో ఎలాంటి కేర్ అయితే దొరుకుతుందో మారుమూల గ్రామాల్లో ప్రెగ్నెంట్ అయ్యే లేడీస్కి కూడా అలాంటి కేరే దొరకాలి. సో అది దొరకాలి అని అంటే హెల్త్ కేర్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అండ్ హెల్త్ కేర్ అందరికీ యాక్సెసిబుల్గా అవ్వాలి. చెప్పండి, ఏం చెప్తారు మీరు? సో సేఫ్ మదర్హుడ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటంటే మనం అందరికీ తెలియపరుస్తున్నాం దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ అండ్ అది ప్లాన్డ్గా చేసుకొని సేఫ్గా మనం ముందు నుంచి కేర్ తీసుకొని ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బాగా కేర్ తీసుకొని కరెక్ట్ ప్లేస్లో డెలివరీ అయ్యి మనకి యాక్సెస్ లేకపోయినా మన కాంప్లికేషన్స్ ఉంటే దానికి తగ్గట్టు మనం ప్లేస్కి వెళ్ళి అక్కడ డెలివరీ ప్లాన్ చేసుకొని తర్వాత డెలివరీలో కూడా స్పేసింగ్ పెట్టుకొని చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో ఈ టైంలో మనకి హెల్త్ అనేది చాలా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. అండ్ ఎందుకంటే మన ఫ్యూచర్ హెల్త్ అంతా కూడా మనకు ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రాబ్లమ్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అవన్నీ మనం ఇప్పుడు నుంచి చేసుకోవాలి అనే అవగాహన అందరిలో క్రియేట్ చేయడానికి ఈ సేఫ్ మదర్హుడ్ డే అనేది వచ్చింది. ఇది ప్రధానంగా సేఫ్ మదర్హుడ్ డే అంటే దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో ఏం అవ్వకూడదు, అలాగే ఈ మదర్ డెత్స్ని కాపాడాలి, కంపల్సరీగా వాళ్ళందరినీ క్షేమంగా డెలివరీ చేసి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రధాన ఉద్దేశంగా ఈరోజు సేఫ్ మదర్హుడ్ డే ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ రెయిన్బో హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.